కానీ నా డాక్యుమెంట్స్ ని ఎలాగైనా లాక్కోవాలని ప్లాన్ చేసి చివరికి అనుకున్నది సాధించాడు. మా ఆయన తిండి తిప్పులు మానేసి బాధతో కృంగిపోయింది ఎవరి వల్ల? ఇతని వల్ల కాదా? అదే చాలదన్నట్టు అన్నదమ్ములిద్దరూ కలిసి ఇదిగో ఆయన్నిలా ఐసీయూ రూమ్ లో పడుకోబెట్టారు. పాపం ఆ మనిషి ఈ వయసులో ఎన్నం తట్టుకోగలరు? ఆయన్ని చూడ్డానికి కుదరదు. ముందు మీ ఆయన్ని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. అత్తయ్య గారు, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. మీరు కోపడ్డంలో తప్పులేదు. చెప్పాలంటే కార్తీక్ మీద మీకన్నా నాకే ఎక్కువ కోపంగా ఉంది. వాడు యాక్సిడెంట్ చేసుండడని అందరూ నమ్ముతున్నారు, కానీ నేను నమ్మట్లేదు. చివరికి వాడిని బెయిల్ మీద తీసుకురావడానికి కూడా నేను ట్రై చేయట్లేదు. వాడింటికొస్తే కాళ్ళు చేతులు విరగ్గొట్టి పంపిస్తాను అత్తయ్య. మీరు చెప్పే కట్టుకథలు నమ్మడానికి నేనే సిద్ధంగా లేను. వెళ్ళండి ఇక్కడి నుంచి. అత్తయ్య, నా మాట. మీరాగండి. అనవసరంగా ఆవిడెందుకు బ్రతిమలాడతారు? అయినా మనం లాపడానికి ఈవిడెవరు? ఇప్పుడు మీరు తప్పుకోకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆగరా రే, నువ్వుండు. ఆగు, వదలమంటుంటే. లేకపోతే ఏంటమ్మా, ఎప్పుడు చూడు ఏదో గొడవ పెట్టుకుంటానే ఉంటావు. అక్క, నువ్వు భావం తీసుకుని లోపలికెళ్ళు. మీరు పదండి. వదలరా, వదలు, వదలమంటుంటే. అమ్మా, నీ పద్ధతి చూస్తుంటే అక్క చేతిలో చావు దెబ్బలు తినకుండా నువ్వు ఊరుకునేలా లేవే. రేయ్, దాంతో పాటు నీ కూడా నోటి మీద వాతలు పెట్టేస్తాను, జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? డెఫినెట్గా సార్, మీరు చెప్పినట్టే చేస్తాను సార్. ఓకే సార్. సార్ డెఫినెట్గా సార్. సార్ అలాగే సార్. ఎస్ సార్. సార్. ఓకే సార్. చెప్పండి. నా కొడుకు కార్తీక్కి భోజనం తీసుకొచ్చాను. అదిగో సెల్లో ఉన్నాడు, తీసుకెళ్ళివ్వండి. థ్యాంక్ యూ సార్. ఓకే. కార్తీక్, నీకు భోజనం తీసుకొచ్చాను, తిన్నానా? తీసుకురమ్మని నేనేమన్నా చెప్పానా? ఎందుకు తీసుకొచ్చారు? చెప్పలేదు కార్తీక్, అది నా బాధ్యత కదా. ఇది మాత్రమేనా మీ బాధ్యత? నేను అర్థం చేసుకోగలను కార్తీక్, కానీ నేనేం చేయగలను చెప్పు. మీరేం చేయలేరని నాకు అర్థమైంది నాన్న. అలాంటిది ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. అలా అనుకున్నానా? దయచేసి ఆకలితో పడుకోకు. నాన్న మాట విని అన్నం తిని కార్తీక్. మీరు భోజనం తేకపోతే నాకు ఇంకెవరు తీసుకొచ్చేవాళ్ళు లేరనుకున్నారా? నా ఫ్రెండ్స్ తీసుకొచ్చారు, ఇందాకే తిన్నాను. నీకు 2 లక్షలు ఇవ్వలేని ఈ చేతగాని నాన్న చేత్తో ఒక ముద్ద అన్నం కూడా తినకుండా ఎందుకురా అలా మాట్లాడి నన్ను బాధ పెడతావు? నేను మా నాన్న చేతి ముద్ద తినను అనట్లేదు. కన్న కొడుకు కంటే నిన్న మొన్న వచ్చిన కోడలికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నా ఒక దిగజారిన మామగారి చేత్తో తిన్ను అంటున్నాను. కార్తీక్, దయచేసి ఇంకోసారి నాకు భోజనం తీసుకురాకండి. ఒకవేళ తెస్తే మీరే అనవసరంగా బాధపడాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడే నించోవడం ఎందుకు? వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. యాండి. అక్షయ, నువ్వు రెడీ అయ్యావా? నేను ఆఫీస్కి వెళ్తున్నా, నిన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను. లేదండి, నాకు కొంచెం పని ఉంది, లేట్ అవ్వచ్చు, మీరు బయలుదేరండి. సరే, అలాగే.
ఏమండి మీతో ఒక విషయం మాట్లాడాలి. కోప్పడకుండా ఉంటారు కదా? కార్తీక్ గురించి అయితే మాట్లాడక అక్షయ. నేను ఖచ్చితంగా కోపడతాను. ఏంటో చెప్పు. మీరు కోప్పడితే మాట్లాడనండి. అక్షయ, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాడి గురించి నా దగ్గర మాట్లాడకు. నాకు నచ్చదు. మీతో మాట్లాడినప్పుడు మీకు నచ్చని విషయం మాట్లాడకూడదని అనుకుంటున్నాను. కానీ ఈ ఇంటి కోడలుగా ఆలోచిస్తే నా మరిది లాకప్లో ఉండటం నా మనసుకి బాధగా ఉందండి. ఈ ఇల్లు ఇంతకు ముందులా ఉందనుకుంటున్నారా? మావయ్య, శ్రావణి, శైలజ అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా? లేదండి. గుండెల్లో బాధని అదుముకొని మీ ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నారు. కార్తీక్ గురించి మాట్లాడితే కోప్పడతారన్న భయంతో మీ ముందు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. కానీ అలా ఉండలేకపోతున్నారండి. ఉండకూడదు కూడా. దయచేసి నా మాట వినండి. కార్తీక్ని ఎలాగైనా మనమే బెయిల్ మీద బయటికి తీసుకురావాలండి. దానికి డబ్బు కావాలి. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారేంటండి? నాకు నచ్చని విషయం మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఉండకుండా ఇంకేం చేయమంటావు? మీకు నచ్చినా నచ్చకపోయినా కార్తీక్ని బయటికి తీసుకురావాల్సిన విషయం నా బాధ్యత అండి. అక్షయ, ఎవరి కోసం నేను నీతో గొడవ పడ్డానికి రెడీగా లేను. ఎవరో ఏంటండి? కార్తీక్ మీ తోడబుట్టిన తమ్ముడు. తమ్ముడంటే రక్తం పంచుకుంటే మాత్రం సరిపోతుందా? ఆలోచనల్ని, బాధ్యతల్ని కూడా పంచుకోవాలి కదా. వాడు చిన్నప్పటి నుంచి అంతే. అలాగని ఇప్పుడు కార్తీక్ని బయటకు తీసుకురాకుండా అలాగే వదిలేస్తారా? అక్షయ, వాడు తప్పు చేసుంటే శిక్ష అనుభవించి తీరాలి. వాడిని బయటికి తీసుకురావడానికి నేను ఎలాంటి ప్రయత్నం చేయను. బాయ్. ఏమండి? అన్నా నమస్తే అన్నా. దేవా రా 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 రా. అన్నా మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. దానికంటే ముందు నేను నీకో విషయం చెప్పాలి. ఏంటన్నా అది? నీకు పోటీగా వాటర్ క్యాన్ల షాప్ పెట్టి నీకే సవాల్ విసురుతూ బతుకుతున్నాడు కదా ఆ ప్రకాశం గాడు. వాడికిప్పుడు యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో పడుకున్నాడు. మీకు గుడ్ న్యూస్ చెప్పాలనుకున్నది ఏంటో తెలుసా అన్న మీకు? ఏంటి దేవా? ఆ ప్రకాశం గాడికి యాక్సిడెంట్ చేసి వాడి కాళ్ళు విరిగేలా చేసింది ఎవరో తెలుసా అన్నా? ఎవరు? నేనే. ఏంటి నువ్వనేది నిజమా? అవునమ్మా. దేవా, నిజంగా నాకిది షాకింగ్ న్యూస్. ఇది మన ప్లాన్లో లేదు కదా. మరి ఎలా చేశావు? ఆ ప్రకాశం గాడు 10 లక్షలు తీసుకుని వాడి షాప్ నాకు రాసిస్తాడని చాలా నమ్మకం పెట్టుకున్నా. కానీ వాడితో సరిగ్గా సంతకం పెట్టించుకునే టైంలో వాడి కూతురు అక్షయ్ వచ్చి నా ప్లాన్ మొత్తం పాడు చేసేసింది. అప్పటి నుంచి వీళ్ళనేం చెయ్యాలా అని పగతో తిరుగుతున్నా అన్న. ఒకరోజు నాకు ఆ అవకాశం దొరికింది. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ప్రకాశం గాడిని నా బైక్తో ఒకే ఒక్క గుద్దు గుద్దా. దెబ్బకు వాడు పైకి లేవలేదన్నా.